ఈరోజు షాన్ మూవీ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, బెంగళూరు 4 స్టేట్లలో 120 థియేటర్లో రిలీజ్ అవుతుంది. దీనికి ప్రేక్షకులు, అభిమానులు అందరూ సహకరించి ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. ఈ షాన్ మూవీ నర్సరావుపేట, వరంగల్, ఉమ్మడి జిల్లా పరిసర ప్రాంతాల్లో తీయడం జరిగింది. ఇది ఒక సంవత్సరం నుండి చాలా కష్టపడి, ఎంతో కృషి పట్టుదలతో, ఇక్కడ ఉన్న పెద్దల సహకారంతో, ఇక్కడ నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరి అభిమానంతో ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. దీన్ని అందరూ నాకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నర్సంపేట ప్రాంత ప్రజల ఆశీస్సులు నాకు ఉండాలని ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, అందరూ ఇక్కడ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటి వరంగల్ జిల్లా నుండి డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోగా తీయడం జరిగింది. ఇది ఒక పెద్ద సాహసంగా తీయడం జరిగింది. ఎన్నో రాత్రింబవళ్ళు కష్ట సుఖాలను ఎదుర్కొని దీన్ని ముందుకు తీసుకొచ్చి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మాది జీజీఆర్ పల్లి, గురాలగన్ రాజపల్లి, నర్సంపేట నియోజకవర్గం. ఒక మారుమూల పల్లెటూరు నుండి తీయడం జరిగింది. ఈ సినిమా తీయాలన్న కారణం ఏంటి? సినిమాలో ఉన్న మెసేజ్ ఏంటి? అంటే నాకు చిన్నప్పటి నుండి సినిమా తీయాలనే కోరికతో నేను చిన్నప్పటి నుండి సినిమాలు చూసి నేను ఒక సినిమా హీరో కావాలనే కృషి పట్టుదలతో ముందుకు పోవడం జరిగింది. ఈ సినిమా కోసం, అవకాశాల కోసం నేను హైదరాబాద్ చుట్టూ తిరగడం జరిగింది. అవకాశాలు దొరకక చాలా అవహేళన పడి, నేనే సొంతగా ఒక పట్టుదలతో సినిమా తీసి నిరూపించాలి అనే ఉద్దేశంతో సినిమా తీసి ఒక మంచి మెసేజ్, లవ్ వార్, షాన్ లవ్ వార్, ప్రేమ యుద్ధం, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరు చూడవలసిన సినిమా. దీంట్లో మీరు చూసిన తర్వాత ప్రేక్షకులు అందరికీ అర్థమవుతుందని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ ప్రియా దేశ్పాల్. సో ఈరోజు మేము యాక్ట్ చేసిన షార్ట్ మూవీ రిలీజ్ కాబోతుంది. సో మీరందరూ థియేటర్కి వచ్చి మూవీ ఎలా ఉందో చూసి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్. మీడియా మిత్రులకి, నాతో పాటు విచ్చేసిన పార్టీ పెద్దలకి, సినీ అభిమానులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, ఈరోజు షాన్ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా నర్సంపేట ప్రాంత వాసి, గుర్రాలగండి రాజపల్లి వాస్తవ్యుడు, నాకు చిరకాల సుపరిచితుడు, మిత్రుడు మన ముసా కుమార్ గారి నేతృత్వంలో వారి యొక్క సహచర బృందం ఒక సాహసోపేతమైన, ఈరోజు పోటీ ప్రపంచంలో సినీ ఫీల్డ్లో కూడా ఎంతో పోటీతత్వం ఉన్న ఈ రోజుల్లో ఈ ఆలోచన రావడమే గొప్పతనం. తను హీరోగా, తర్వాత తన మిత్రులు డైరెక్టర్గా, నిర్మాతగా ఈరోజు వారే పెద్ద పాత్ర పోషించుకుంటూ ఈ షాన్ మూవీని సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, సినిమా రిలీజ్ వరకు రావడం అనేది కూడా కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ సినీ ఫీల్డ్ను కొందరు వ్యక్తులు మాత్రమే శాసిస్తున్న ఈ రోజుల్లో చిన్న సినిమాలకు ఆదరణ లేదు అని జరుగుతున్న ఈ ప్రచారంలో తప్పకుండా ఎంతో ఒత్తిడిని కూడా తట్టుకొని, ఎన్నో రకాలైన ఒత్తిళ్ళు వచ్చినా కూడా వాటన్నిటిని తట్టుకొని ఈరోజు థియేటర్లను సమకూర్చుకొని ఈరోజు షాన్ మూవీ రిలీజ్ అవ్వడం, విడుదలవ్వడం నిజంగా గొప్ప విషయం. సరే, వారు సంకల్పించిన ఆశయం ఏదైనప్పటికీ కూడా నేను అది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడే క్రమంలో తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ 100కు 100% ఉంటుందని భావిస్తా ఉన్నా. తప్పకుండా నర్సంపేట ప్రాంత ప్రజలు, ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు, ఎందుకంటే ఈ హీరో మన ప్రాంతవాసి, మన సుపరిచితుడు, నిత్యం మన కనపడ్డ వ్యక్తి కాబట్టి తప్పకుండా ఇతన్ని ఆశీర్వదించడం కోసం, ఆశీస్సులు అందజేయడం కోసమైనా కూడా సినిమా థియేటర్ వరకు వచ్చి ఈ సినిమాను చూసి మరొక ప్రయత్నంలో కూడా వారికి సహకరించేటట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను వరంగల్ ఉమ్మడి జిల్లా వాసులతో పాటు తెలంగాణ ప్రాంత ప్రజలను కూడా కోరుకుంటున్నా. తప్పకుండా స్థానిక శాసనసభ్యుడు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు కూడా ప్రత్యక్షంగా వారికి ఆశీస్సులు కూడా అందజేయడం జరిగింది. వారు ఒక ఇంపార్టెంట్ పని వల్ల హైదరాబాద్కు వెళ్ళడం వల్ల వారు ప్రత్యక్షంగా ఆశీస్సులు అందజేయలేకపోయారు. మా ద్వారా వారికి ఆశీస్సులు అందజేయమని కూడా పేర్కొంది. ఇందులో నటించిన నటీనటులందరికీ, హీరోతో పాటు హీరోయిన్ గారికి, సహచర నటులకు, తర్వాత సాంకేతిక నిపుణులందరికీ కూడా 100% ఆ భగవంతుడి ఆశీస్సులు, ఈ ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీరు ఇక్కడితో ఆగకుండా ఇంకా ఎన్నెన్నో సినిమాలు సమాజానికి ఉపయోగపడే రీతిలో వారు ఎన్నెన్నో సినిమాలు కూడా తీయాలని, ఆ దేవుడు వారికి ఆ విధమైన ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, అదేవిధంగా డబ్బులు కూడా రావాలని కూడా మరొక సినిమా తీయడానికి రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, నమస్కారం.
జయశ్రీ థియేటర్ లో మేము షాన్ సినిమా చూడడం జరిగింది. నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. మన ప్రాంతవాసిగా, నర్సంపేట ప్రాంతవాసిగా ఒక సినిమాను తనే ప్రొడ్యూస్ చేసి తనే సినిమాని తీసి తనే హీరోగా నటించడం నిజంగా చాలా అద్భుతంగా ఉన్న సినిమా. నిజంగా మదర్ సెంటిమెంట్ గానీ ఆ సినిమాలో ఉన్నటువంటి ప్రతి లవ్ స్టోరీ చాలా అద్భుతంగా తీయడం జరిగింది. యాక్టర్ కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేసిరు. ఇలా నటీనటులు చాలా మంది, ఆ హీరోయిన్స్ ఇద్దరు డబుల్ రోల్ యాక్షన్ చాలా అద్భుతంగా ఉన్నది. ఒక క్వారీకి సంబంధించి ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ కు సంబంధించినటువంటి గత జీవితంలో వాళ్ళ డాడీ ఏదైతే వాళ్ళ నాన్న వారు చేస్తాడో ఆ క్వారీ గురించి, దాని గురించి మళ్ళీ ఫైట్ చేసి ఆ హీరో సక్సెస్ సాధిస్తాడు. వాళ్ళ అమ్మ కోరిక నెరవేరుస్తాడు. తను చేసుకోవాలనుకున్న అమ్మాయిని, ప్రేమించిన అమ్మాయిని కూడా తనే కైవసం చేసుకుంటాడు. అలాంటి కథ గానంతో ఈ యొక్క సినిమా కొనసాగింది. చాలా అద్భుతంగా అనిపించింది. ప్రతి నిమిషం కూడా ఆసక్తిగా సినిమా చూడడం జరిగింది. నిజంగా మా ప్రాంతవాసి ఇంత అద్భుతమైన సినిమా తీయడం చాలా సంతోషంగా తెలియజేస్తూ, నిజంగా షాన్ సినిమా అందరు చూడాలి. నర్సంపేటలో కాదు, మన తెలంగాణ ఒక హీరో, మంచి హీరో మన నర్సంపేటలో ఉన్నటువంటి ప్రజానీకంతో పాటుగా ప్రతి జిల్లాలో ఉన్న తెలంగాణ యావత్ ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుగు ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసి ఆదరించాలని తెలియజేస్తూ, మీ నెల్లుట్ల సుమన్, నర్సంపేట. మారుమూల గ్రామం నుండి తన చిన్నప్పటి నుండి సినిమానే ప్రపంచంగా అనుకొని ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూసినప్పటికీ కూడా సినిమాలో అతనికి అవకాశం ఇవ్వకపోవడంతో తన కళ నెరవేర్చుకోవడం కోసం స్వయం కృషితో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఇవాళ సినిమాను సెన్సార్ బోర్డులో సెన్సార్ నుండి సినిమా వాళ్ళు ఆమోదించినప్పటికీ రిలీజ్ కాని చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు థియేటర్లో రిలీజ్ చేయడం ఈ ప్రాంత బిడ్డ, ఒక బీసీ బిడ్డ ఇంత సాహసం చేసి తీసినందుకు వరంగల్ జిల్లాలో ఉన్న ప్రజలు బ్రహ్మాండంగా ఈయనను ఆదరిస్తారని, అలాగే రేపు భవిష్యత్తులో సినిమాలో కూడా ఎదుగుతాడని, నటన ఫస్ట్ సినిమా అయినప్పటికీ కూడా చాలా అనుభవం ఉన్నట్టుగా బాగా కొరియోగ్రఫీ చేయడం జరిగింది. పాటలు బాగున్నాయి. సినిమా బాగుంటుందని ఈ ప్రాంత ప్రజలు రేపటి నుండి బాగా ఆదరిస్తారని ఆశిస్తూ, ఇలాంటి వారిని ప్రోత్సహించడంలో మనమంతా తెలంగాణ ప్రజలంతా ముందు వరుసలో ఉండాలి. కాబట్టి కుమార్ యాదవ్ కు భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ విన్నపం ఏంటనంటే, నేను కూడా ఆర్టిస్ట్నే. సమ్ మూవీస్ లో చేశాను నేను సైడ్ రోల్ గా, ప్రభాస్ తోటి అండ్ రవితేజ గారితో, జూనియర్ ఎన్టీఆర్ గారితో, త్రిబులార్లో, సలార్లో చాలా మూవీస్ లో నేను సైడ్ యాక్టర్ గా చేశాను. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. బట్ వన్ ఆఫ్ ది వన్ మ్యాన్ షోగా చెప్పొచ్చు షాన్ మూవీ కుమార్ యాదవ్ సార్ని. తను ఒకటే తన భుజాలపై ప్రొడ్యూసింగ్, యాక్టింగ్, డైరెక్షన్ ని తనకు చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి ఒక చిన్న తరగతి నుండి ఇంత పెద్ద ఫిలిం ఇండస్ట్రీలో రావడం అనేది నాటే జోక్. అది రియల్లీ హిస్ అచీవ్మెంట్ ఫర్ దట్. దాన్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాము. అండ్ మన నియోజకవర్గంలో కాకుండా తెలంగాణ 4 స్టేట్ల రాష్ట్రాలలో 120 థియేటర్లలో మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. మూవీ వచ్చేసి ఒక చిన్న తరగతి మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన పర్సన్ కూడా ఆయన చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, సైడ్ రోల్స్ క్యారెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసింగ్ కంప్లీట్లీ దాని గురించి ఎఫర్ట్ తీసుకున్నందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ, చాలా మంచి కంటెంట్ ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ మంచి లవ్ మెసేజ్ ఉంది. చాలా యూత్ కి చాలా యూస్ఫుల్ మూవీ ఇది. సో మీరందరూ దీన్ని చూడాల్సిందిగా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ హిట్ గా అయింది. ఈ రోజు మన వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గానికి చెందిన వాసి భూసా కుమార్ యాదవ్ ఈ రోజు వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఈ సినిమా తీయడం మాకు చాలా సంతోషం. షాన్ మూవీ ప్రత్యేకంగా సీన్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి. ప్రత్యేకంగా లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. హీరో యాక్టింగ్ బాగుంది. సూపర్. ఎలా ఉందన్న సినిమా, ఎలా ఉంది? షాన్ మూవీ ఇప్పుడే చూసాం. మా నర్సంపేట ప్రాంత వాస్తవుడు, మురళగండి రాజపల్లె స్థానికుడు, మిత్రుడు కుమార్ గారు హీరోగా, తర్వాత సినిమా మొత్తాన్ని కూడా నా ముందుండి నిలిచి సినిమాను పూర్తి చేయడం, దాన్ని రిలీజ్ చేయడం, ఈరోజు వారి కోరిక మేరకు తర్వాత వారి అభిమానంతో ఈరోజు టాక్స్లో సినిమాకి రావడం జరిగింది. చాలా రోజుల తర్వాత సినిమా చూడడం జరిగింది. ఫస్ట్ అటెంప్ట్ చేసినట్టుగా అనిపించలేదు. కాకపోతే మనకు రోజు కనపడతాడు కాబట్టి ఇది మా కుమారైన సినిమా తీసింది అనేది సినిమా చూసినాక అనిపించింది. ఎందుకంటే సినిమా తీయాలనే ఆలోచన ఈ రోజుల్లో రావడం పెద్ద సాహసం.
దట్టు దాన్ని సినిమా రూపేణ పూర్తి స్థాయిలో తీయడం. ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయినాక కంప్లీట్గా చూసిన తర్వాత కూడా ఒక మంచి అభిప్రాయం కలిగింది. సరే మెసేజ్ కూడా ఒక మంచి మెసేజ్ ఉంది. రానున్న రోజులలో మునుముందు ఇంకా కూడా అలాంటి ఈ సమాజానికి ఉపయోగపడే రీతిలో సినిమాలు తీసుకుంటూ తను కూడా ఇది ఒక మైల్ స్టోన్గా షాన్ అనే సినిమా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యిండు. తనలో ఒక టాలెంట్ ఉంది, అంటే ఓ యాక్టర్గా ఓ ఆర్టిస్ట్గా టాలెంట్ ఉందన్న విషయాన్ని ఈ సినిమా ద్వారా గుర్తించడం జరిగింది. కాబట్టి మునుముందు చిత్ర పరిశ్రమకు చాలా ఉపయోగపడే రీతిలో కుమార్ ఇంకెన్నో సినిమాలు కూడా తీయాలని, ఆర్థికంగా కూడా బలపడి ఇంకా ఈ ప్రాంత వాసులకు మరిన్ని అవకాశాలు కూడా ఆర్టిస్టులుగా టెక్నీషియన్స్గా చిత్ర పరిశ్రమకు ఉపయోగపడే రీతిలో వారి యొక్క సహకారం ప్రోత్సాహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. గతంలో అనుకునే వాళ్ళం ఆంధ్ర నుంచే హీరోలు వస్తారు, ఆంధ్ర నుంచే విలన్లు వస్తారు అని చెప్పి అనుకునే వాళ్ళం. కానీ అద్భుతమైన పర్ఫార్మెన్స్తోని, చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తోని ఈరోజు నిర్మాతగా, డైరెక్టర్గా, హీరోగా కూడా అనేక రోల్ను పోషించుకుంటూ ఎంతో అద్భుతమైనటువంటి సీనియారిటీ కలిగినటువంటి హీరోలాగా మనం ఇది మన ప్రాంతం వ్యక్తులు కనిపించడం వల్ల కొంత చూస్తుంటే అనిపిస్తుంది. కానీ అసలు చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో ఈ సినిమాను తీయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇది ఒక మైలురాయి. మన కుమార్ యొక్క భవిష్యత్తులో అత్యున్నతమైనటువంటి నటుడుగా మంచి పేరు కీర్తి సంపాదించుకుంటూ మన ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. సినిమాలో ఎక్కడ కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే ఆలోచన కూడా రాని విధంగా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్తోని డబుల్ రోల్ చేసి కూడా ప్రేక్షకులను అద్భుతంగా మెప్పించే రీతిలో వారు నటించడం జరిగింది. వారికి శుభాకాంక్షలు. భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదుగుతారని కూడా ఈ సందర్భంగా ఆశిస్తూ థ్యాంక్ యూ. నర్సంపేట మండలంలో ఉన్న జీజీఆర్ పల్లి అంటే మా 4 గ్రామాలకి ఎంపీటీసీ ఒకటే పరిధి. ఇలాంటి కుమార్ ద్వారాగా మా నర్సంపేట నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో తెలిసింది. ముందుగా వాళ్ళకి శుభాభివందనలు చెప్పుకుంటూ శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఇదే దిశగా మునుముందు ఇంకా మంచి సినిమాలు తీసి ఇంకా ముందుకు పోవాలని, తెలంగాణలో మా నర్సంపేట కూడా ఒక పేరుగాంచిన ప్రసిద్ధిగాంచిన ఒక నర్సంపేట మండలం కూడా గుర్తింపు వస్తుందని ఈ ద్వారాగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలు మునుముందు చేసుకుంటూ ఇంకా ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈ సినిమాలో డబుల్ రోల్ చేసుకుంటూ తల్లి పాత్రగా బాగా చూపించినందుకు ముందుగా కంగ్రాచులేషన్ చెప్తున్నాము. మునుముందు ఇంకా ఎన్నో సినిమాలు తీసి ఇంకా ముందుకు ఎదగాలని కోరుకుంటున్నాం. నా మొట్టమొదటి సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ, అభిమానులకి మరియు నియోజకవర్గ ప్రజలందరికీ, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. షాన్ మూవీ ఇది వాళ్ళు చూడగానే వాళ్ళు కుమార్ అంటే ఏదో అనుకున్నారు. చూసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది సినిమా ఎంత బాగుంది అనేది. ఉత్సాహంగా వాళ్ళు ముందుకు పోతున్నారు. వాళ్ళు ఈ రోజు నుంచి నా సినిమా అనేది 100 డేస్ ఆడేదాలాగా చూసారనే ఉద్దేశంతో నేను చూస్తున్నా. వాళ్ళ మనసులో ఆనందాన్ని కూడా నాకు మాటలు రావట్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే సినిమా చాలా కష్టపడి తీశాను. ఆ కష్టాన్ని వాళ్ళు గుర్తించి ప్రతి ఒక్క మెసేజ్ వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందరికి ఒక మెసేజ్ ఇచ్చాను. అది థియేటర్లో చూస్తే అర్థమవుతుందని కోరుకుంటున్నాను. ఇప్పుడే నేను షాన్ మూవీ చూసాను. సో చాలా బాగుంది, అందరికీ నచ్చింది. సో తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. ఇది అందరు ఫ్యామిలీ కలిసి చూసే విధానంగా ఉంది మూవీ. సో మిస్ అవ్వకండి, చూసి మాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.